బ్యాక్ టు 30/60. శంషాబాద్ దొండపల్లి దగ్గర నకిలీ నోట్లు, డ్రగ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు అక్రమంగా తరలిస్తున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని నుంచి 80,000 నకిలీ ₹1,000 నోట్లు, 50 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనికి ఎవరు సహకరించారనే దానిపై లోతుగా విచారిస్తున్నారు. హైదరాబాద్ కుక్కట్పల్లి ధర్మారెడ్డి కాలనీలో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అపర్ణ ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జేఎన్టీయూలో చదువుతోంది. హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయింది. గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమెరికా చదువు ఓ విద్యార్థి ప్రాణాలను తీసింది. ఎన్నో కలలతో, భవిష్యత్తుపై ఆశలతో అమెరికా గడ్డపై అడుగుపెట్టిన హైదరాబాద్కు చెందిన శివకిరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలినా యూనివర్సిటీలో చదువుతున్న శివకిరణ్ నిన్న రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామాంతపూర్ ఇందిరానగర్కు చెందిన శివకిరణ్ 2వ సెమిస్టర్లో సరైన ర్యాంకు రాలేదన్న కారణంతో సూసైడ్ చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తోన్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. స్లాబ్ వేస్తుండగానే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఫిబ్రవరి 2 నుంచి సుప్రీంకోర్టులో జయలలిత ఆస్తుల కేసు విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఈ కేసును విచారణకు స్వీకరించింది అత్యున్నత ధర్మాసనం. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టుపై గతంలో నిషేధం విధించింది. 2014లో జల్లికట్టును జంతు సంరక్షణ చట్టం కింద నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అయితే పొంగల్ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు కేంద్రం అంగీకరించింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని జంతు సంక్షేమ సంఘం వ్యతిరేకిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. చలిగాలులకు తోడు మంచు విపరీతంగా కురుస్తోంది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్కు రావాల్సిన పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాల ఆలస్యంపై అధికారులను అడిగితే సరిగా స్పందించడం లేదంటూ ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. తమిళనాడు మెట్టుపాలెంలో ఏనుగుల ప్రదర్శన జరుగుతోంది. ఆలయాల్లో ఉండే ఏనుగుల్ని తీసుకొచ్చి వాటిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ ప్రదర్శనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి వాటికి అరటి, చెరుకు గడలను ఆహారంగా ఇస్తున్నారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామన్న నిర్వాహకులు 48 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందంటున్నారు. ఆస్ట్రేలియా దక్షిణ పోర్ట్ దగ్గర అడవిలో మంటలు చెలరేగి చెట్లన్నీ కాలి బూడిదయ్యాయి. గత వారం రోజులుగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీనికి తోడు 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుండటంతో పక్కనే ఉన్న నగరానికి మంటలు వ్యాపించాయి. దాదాపు 100 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫైర్ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.